అప్పు చేసి పప్పుకూడు అని దీంట్లోని అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? సులభంగా చెప్పాలమ్మాయి. అసమర్థుని జీవయాత్ర అనే ఒక నవల ఉంది, గోపీచంద్ గారు అందించారు. తనకు మారిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని మరో సామెత కూడా ఉంది. రుణం కృతవా ఘృతం పిబేత్ అని సంస్కృతంలో ఒక సామెత. అప్పు చేసైనా సరే నెయ్యి స్వీకరిద్దాం, ఇలా ప్రవర్తించకూడదు. తీసుకున్న అప్పు తీర్చాలి, లేకపోతే అది మనకు జన్మ జన్మల రుణంగా మారి హింసిస్తుంది. ఈ జ్ఞానం కలిగి ఉండాలి. అప్పు చేయకూడదు, అప్పు చేయడం తప్పు అన్న జ్ఞానం బోధించడం కోసమే అప్పు చేసి పప్పుకూడు అన్న పేరిట ఒక సినిమాగా కూడా వచ్చింది. ఎంతైనా రాసుకోండి, ఇవ్వండి, వడ్డీ మనం ఇచ్చినప్పుడు కదా, అతగాడు పుచ్చుకున్నప్పుడు కదా అంటాడు ఆ సినిమాలో ఒక ప్రతిపక్ష పాత్రధారి. అలా చేయకూడదు. అప్పు చేయడం తప్పు అన్న జ్ఞానంతో మనం బ్రతకాలి. కానీ ఏడుకొండలవాడు వెంకటరమణుడు కూడా తన వివాహం కోసం 14 లక్షల రామముద్రికలు అప్పుగా స్వీకరించి ఉన్నాడు. కానీ ఆ అప్పుని సకాలంలో లక్షణాత్మకంగా వడ్డీతో సహా లెక్కల ప్రకారంగా ఇచ్చేస్తున్నాడుగా. సామెతలుంటాయి, జీవితావసరాలకు అనుకూలంగా సామెతలని మార్చుకోవాలి. ఇది సమాధానం.